పోలవరానికి ట్రిబ్యునల్ బ్రేక్ వేయడంతో విపక్షాల సర్కారుపై ముప్పేట దాడి చేస్తున్నాయి. అనుమతులు తీసుకోకుండా పనులు ప్రారంభించడాన్ని టీడీపీ తప్పుపట్టింది. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు పెట్టిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నేత ఎర్రనాయుడు డిమాండ్ చేశారు. అటు టీఆర్ఎస్ కూడా ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తామంటోంది. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి సంతృప్తి చేయండి, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి అని చెప్పితే ఒక నియంత్రగా ఒక దుర్మార్గంతో రాజ్యాంగాన్ని తొక్కి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. దీనికి బాధ్యత ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వహించాలి. మేము వాదించింది ఏంటంటే ఇంకా కావాల్సిందానికి లక్షల ఎకరాలు కదా, దానికోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు, ఇన్ని ముంచుడెందుకు, అనవసరంగా గిరిజనులు ముంచకండి, తెలంగాణ భూమి ముంచకండి, పాపికొండల లాంటి అద్భుతమైనటువంటి సుందర దృశ్యాలను ముంచకండి, భద్రాద్రి రామాయణం ముంచకండి. దీని మీద చేసిన తప్పుకు చెంపలేసుకొని ప్రత్యామ్నాయం పరిశీలిస్తామనాల్సింది పోయి ప్రభుత్వం ఫాస్ట్ ప్రెస్టేజ్ పోయి ఇంకా మేము కోర్టు పోతాము, కొండెక్కుతాము, దీని ఇంతటితోనే వదిలిపెట్టాం. ఈ పోలవరం ప్రాజెక్టు అనుమతికి సంబంధించి ప్రభుత్వం ముందు వెనుక చూపు లేకుండా, ఒక ప్రణాళికాబద్ధం లేకుండా, ఏమి ఆలోచన చేయకుండా కమిషన్ల కక్కుర్తి కోసం అదినం ఈ పని చేసినందువల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నాడు ఇప్పుడు అనుమతుల కోసం ప్రాకులాడుతున్నారు. అనుమతులు రావటం లేదంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చన్నాన్ని మీ ప్రభుత్వం పని.